హాయ్ టు ఆల్, వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ పేపర్ 2000లో జరిగిన ప్రీవియస్ పేపర్ అయితే చూద్దాము. సో ఇది స్కూల్ అసిస్టెంట్ పేపరు. ప్రీవియస్ వీడియోలో అయితే మనం 1998కి సంబంధించిన వీడియోస్ అయితే చూసాము. సో ఈ వీడియో వచ్చి ఇది వచ్చి 2000లో జరిగిన పేపర్ అనమాట. సో దీంట్లో మనకి ఫస్ట్ వచ్చి జనరల్ నాలెడ్జ్ సంబంధించిన బిట్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ బిట్ వచ్చి యుఎన్ఓలో సభ్యత్వం లేని దేశం ఏది అని అడిగారు. యుఎన్ఓలో సభ్యత్వం లేని దేశం ఏది అని అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చి మనకి స్విట్జర్లాండ్. నెక్స్ట్ బిట్ వచ్చి బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైనది ఎవరన్నాడు. బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైనది ఎవరని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి అంబేద్కర్. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఫిబ్రవరి 1999వ సంవత్సరంలో ఓటు హక్కును రాష్ట్రపతి రద్దు చేశారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి బాల్ ఠాక్రే. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఇటీవల ఏ రోజున 6 గ్రహాలు ఒకే లైన్లో వచ్చాయి అని అడిగారు. ఇటీవల ఏ రోజున 6 గ్రహాలు ఒకే లైన్లో వచ్చాయి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మే 5. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఉత్తర కొరియా కరెన్సీని ఏమని పిలుస్తారు. యూదాన్ అంటామా, ఎన్ అంటారా, యాన్ అంటామా, వన్ అంటామా. సో ఏమని పిలుస్తారు అని అడిగారు. సో ఉత్తర కొరియా కరెన్సీని యాన్ అని పిలుస్తారు. యాన్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి గోల్డెన్ త్రీషోల్డ్ గ్రంథమును రచించినది. గోల్డెన్ త్రీషోల్డ్ అనే గ్రంథమును రచించినది ఎవరు అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి సరోజినీ నాయుడు గారు. సో గోల్డెన్ త్రీషోల్డ్ అనే బుక్, ఆ గ్రంథాన్ని రచించినది అని అడిగారు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వాటిలో మానవ వనరుల శాఖలో లేనిది ఏంటి అని అడిగారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ, నెక్స్ట్ క్రీడలు వయోజన శాఖ, నెక్స్ట్ అధికార భాషా శాఖ, నెక్స్ట్ విద్య. సో వీటిల్లో లేనిది ఏంటి అని అడిగారు. సో వీటిల్లో లేనిది వచ్చి మనకి స్త్రీ శిశు సంక్షేమ శాఖ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడని అడిగారు. సో ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 8ని అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా జరుపుకుంటారు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం. సో అత్యల్ప అంటే తక్కువ జనసాంద్రత గల రాష్ట్రం ఏదని అడిగారు. సో ఆన్సర్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ బిట్ వచ్చి అన్ని గ్రహాలు ఒకే వైపు నుండి భ్రమణం చెందుతాయి, కానీ వాటికి వ్యతిరేక దిశలో భ్రమించే గ్రహం ఏది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి శుక్రుడు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి జంపాలా హిరికి పులిట్జర్ బహుమతి లభించింది. ఏమి వ్రాసినందుకు గాను అది లభించింది అని అడిగారు. జంపాలా హిరికి పులిట్జర్ బహుమతి లభించింది, ఏం రాసినందుకు అది లభించింది అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి కాల్పనిక సాహిత్యం. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని ఏ దేశంను పిలుస్తారు. సో ఏ దేశంని ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని పిలుస్తారు అని అడిగారు. సో నార్వేని ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని పిలుస్తారు. నార్వే. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వారిలో పాకిస్తాన్ అధ్యక్షుడు ఎవరు. సో ఇదైతే ప్రజెంట్ది కాదండి. సో ప్రీవియస్ 2000లోది పేపర్ కాబట్టి అప్పుడు వచ్చి మనకి రఫీక్ తరార్ అనేది ఆన్సర్ అవుతుంది. రఫీక్ తరార్.
ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి 14 సంవత్సరాల లోపు పిల్లలు కర్మాగారాలను ఫ్యాక్టరీలలోనూ పని చేయకూడదని తెలుపు రాజ్యాంగ నిబంధన. సో ఏ ఆర్టికల్ ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలు కర్మాగారాల్లో అలాగే ఫ్యాక్టరీల్లో పని చేయకూడదని తెలుపుతుందని అడిగారు. సో ఏ ఆర్టికల్ ప్రకారం చెప్తుంది మనకి? ఆర్టికల్ 24. ఆర్టికల్ 24 ప్రకారం. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసుకున్న క్రికెటర్. ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసుకున్న క్రికెటర్ అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి వసీం అక్రమ్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది నగరాలలో అంతర్జాతీయ విమానాశ్రయం లేనిది. సో కింద ఉన్న చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, తిరువనంతపురం. వీటిల్లో అంతర్జాతీయ విమానాశ్రయం లేనిది ఏది అని అడిగారు. సో వీటిల్లో లేనిది వచ్చి బెంగళూరు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మన దేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్. మన దేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగారు. సో ఎవరు? లార్డ్ కర్జనా, మౌంట్ బాటెన్, విలియం బెంటిక్, రిప్పన్. సో వీళ్ళు ఎవరు ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు? విలియం బెంటిక్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశ జనాభా 1 బిలియన్కు చేరుకున్న తేదీ. 1 బిలియన్కు చేరుకున్న తేదీ అని అడిగారు. సో మే 11. మే 11. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. మే 11. నెక్స్ట్ బిట్ వచ్చి జనగణమనను మన జాతీయ గీతంగా రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన తేదీ. జనగణమన్ని మన జాతీయ గీతంగా రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది అని అడిగారు. సో ఏ తేదీన ఆమోదించారు? సో ఎప్పుడు ఆమోదించారు? జనవరి 24, 1950 సంవత్సరం. జనవరి 24, 1950. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి బొమ్మలు మరియు మోడల్స్ ఉపయోగించి బోధించటను ఏమంటారు? బొమ్మలు మరియు మోడల్స్ను ఉపయోగించి బోధించటను ఏమంటారు అని అడిగారు. సో ఏమంటారు? బొమ్మలు మోడల్స్ను ఉపయోగించి చెప్పడాన్ని పిక్టోగ్రఫీ అంటాము. పిక్టోగ్రఫీ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమందిని నియమిస్తాడు అని అడిగారు. రాష్ట్రపతి రాజ్యసభకి ఎంతమందిని నియమిస్తాడు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 12. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పరాహ 10,000 కంప్యూటర్ సెకనుకి ఎన్ని లెక్కలు చేయగలదు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి విదేశీయుల దురాక్రమణలో శౌర్య పరాక్రమాలతో పోరాడిన వీరులకు ఇచ్చే బహుమతి ఏంటి అని అడిగారు. దీని ఆన్సర్ వచ్చి మనకి పరమవీర చక్ర. పరమవీర చక్ర. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి యూకే రాజ్యం యొక్క అధికార గుర్తు. యూకే రాజ్యం యొక్క అధికార గుర్తు అనేది ఏంటి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి గులాబీ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అభిక భారత సర్వీసులను ఏర్పాటు చేయడంలో ప్రత్యేక అధికారం కలిగినది. దీని ఆన్సర్ వచ్చి మనకి రాజ్యసభ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అగ్ని 2 మధ్యంతర బాలిస్టిక్ క్షిపణి ఛేదించగల దూరం. సో ఎన్ని కిలోమీటర్ల దూరం అనేది అగ్ని 2 మధ్యంతర బాలిస్టిక్ క్షిపణి అనేది ఛేదిస్తుంది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చే మనకి 2000 కిలోమీటర్లు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి గ్రామ్ ఫోన్ను కనిపెట్టినది. గ్రామ్ ఫోన్ను కనిపెట్టినది ఎవరు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి గ్రామ్ ఫోన్ కనిపెట్టింది ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి స్వాతంత్ర్యం సంక్షోభంలో ఉంది. స్వాతంత్ర్యం సంక్షోభంలో ఉంది, మీ శక్తి కొద్ది కాపాడుకోండి అని పలికినది ఎవరు అని అడిగారు. సో ఎవరు పలికారు? లాల్ బహదూర్ శాస్త్రి గారు.
లాల్ బహదూర్ శాస్త్రి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కళింగ బహుమతి ఏ రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారు? కళింగ బహుమతి అనేది ఏ రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారు అని అడిగారు. సో ఎవరికి ఇస్తారు ఇది? శాస్త్ర సాంకేతిక రంగంలో కృషి చేసిన వారికి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి డైట్ ఏ దేశపు పార్లమెంట్? డైట్ అనేది ఏ దేశం యొక్క పార్లమెంట్ అని అడిగారు. సో ఏ దేశం యొక్క పార్లమెంట్ డైట్ అనేది? జపాన్. జపాన్ వాళ్ళ యొక్క పార్లమెంట్ను డైట్ అని పిలుస్తాం. డైట్ అనేది జపాన్ దేశపు పార్లమెంట్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి వరల్డ్ బ్యాంకుకు గల మరొక పేరు. వరల్డ్ బ్యాంకుకు గల మరొక పేరు ఏంటి అని అడిగారు. సో వరల్డ్ బ్యాంక్ గల మరొక పేరేంటి? IBRD. IBRD. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి పార్లమెంట్ ఏర్పాటు చేసిన రాజ్యాంగ సమీక్షా సంఘం అధ్యక్షులు ఎవరు అని అడిగారు. పార్లమెంట్ ఏర్పాటు చేసిన రాజ్యాంగ సమీక్షా సంఘం అధ్యక్షులు ఎవరు అని అడిగారు. సో ఈ బిట్కైతే ఆన్సర్ నాకు తెలియదు. సో మీకు ఎవరికైనా వీడియో చూసిన వాళ్ళకి తెలిసినట్లయితే కామెంట్ అనేది చేయండి ఆన్సరు. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి 32 బిట్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి కంటెంట్ 33 బిట్స్ నుంచి అయితే కంటెంట్ బిట్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి కింది వాణిలో ద్రావిడ భాష ఏది? కింది వాణిలో ద్రావిడ భాష అనేది ఏది అని అడిగారు. సో ద్రావిడ భాష ఏది? ఒరియానా, దోగ్నీనా, భోజ్పురీనా, మలయాళమా? సో వీటిలో ద్రావిడ భాష అనేది ఏదవుతుంది? మలయాళం. మలయాళం అనేది ద్రావిడ భాష అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మానవ చరిత్రలో శిలాజాలను ప్రాచీన కాలపు మనుషులుగా వర్ణించిన చరిత్రకారుడు ఎవరు? మానవ చరిత్రలో శిలాజాలను ప్రాచీన కాలపు మనుషులుగా వర్ణించిన చరిత్రకారుడు ఎవరు అని అడిగారు. ఆప్షన్స్ వచ్చి లిన్నయస్, మార్టిమర్ వీలర్, అరిస్టాటిల్, జీకే రామ్సే. సో ఈ బిట్కి ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్లో నాగార్జున కొండ వద్ద బయలుపడినది. సో ఈ బిట్ అనేది మనకి మనం ప్రీవియస్ పేపర్ 1998లో జరిగిన పేపర్ చూసాం కదా. సో దాంట్లో కూడా సేమ్ బిట్ అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో నాగార్జున కొండ వద్ద బయలుపడినది అని అడిగారు. సో సేమ్ బిట్ అనేది దాంట్లో కూడా వచ్చింది అనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకేమవుతుంది? క్రీస్తు శకం 3వ శతాబ్దికి చెందిన నాగరికత. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మానవుడు నిప్పు వాడకం నేర్చుకునేది ఈ యుగంలో. సో ఏ యుగంలో మానవుడు నిప్పు వాడకం అనేది నేర్చుకున్నాడు అని అడిగారు. సో నవీన శిలాయుగమా, లోహయుగమా, ప్రాచీన శిలాయుగమా, మధ్య శిలాయుగమా? సో ఎప్పుడు మానవుడు నిప్పు వాడకం అనేది నేర్చుకున్నాడు? మధ్య శిలాయుగం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనేది ఏంటి? అది ఒక సముద్రమా, గ్రంథమా, చంద్రునిపై ప్రదేశమా, జలాంతరిగామా? సో ఏంటదే అనేది అడిగారు. సో అదేంటంటే చంద్రునిపై ప్రదేశం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఆర్థిక సంస్కరణలు అంటే ఏంటి? ఆర్థిక సంస్కరణలు అంటే ఏంటి? ఎగుమతులను పెంచడానికి రూపాయి విలువ తగ్గించడమా, ప్రైవేటు సెక్టార్కి అధిక ప్రాధాన్యత, అన్ని రంగాల్లో నియంత్రణ తొలగించడమా, పైవన్య? సో దీని ఆన్సర్ అనేది ఏమవుతుంది? ప్రైవేట్ సెక్టార్కి అధిక ప్రాధాన్యత. ఆర్థిక సంస్కరణలు అంటే ప్రైవేటు సెక్టార్కి అధిక ప్రాధాన్యత. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి గాంధీజీ చిత్రం గల ప్రస్తుతం వాడుకలో ఉన్న ₹1 స్టాంపు. గాంధీజీ చిత్రం గల ప్రస్తుతం వాడుకలో ఉన్న ₹1 స్టాంపు. సో ఆ స్టాంప్ అనేది ప్రత్యేక స్టాంపా, రెవెన్యూ స్టాంపా, సాధారణ స్టాంపా, స్మారక స్టాంపా? సో ఏంటది? సో
సో అది ఒక సాధారణ స్టాంపు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి థార్ ఎడారిలో వార్షిక వర్షపాతం. థార్ ఎడారిలో వార్షిక వర్షపాతం అనేది ఎంత ఉంటుంది అని అడిగారు. సో ఎంత ఉంటుంది? 10 నుంచి 50 సెంటీమీటర్లు. 10 నుంచి 50 సెంటీమీటర్లు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశం శ్రీలంకను వేరు చేస్తున్న జలసంధి. భారతదేశంను శ్రీలంకను ఈ రెండింటిని వేరు చేస్తున్న జలసంధి అనేది ఏంటి అని అడిగారు. సో పాక్ జలసంధినా, జీబ్రాల్ జలసంధినా, బేరింగ్ జలసంధ, మలక్కా జలసంధ. సో వీటిలో ఏది వేరు చేస్తుందంటే పాక్ జలసంధి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి పర్సైల్సు సంధి వీరి మధ్య జరిగింది. సో ఎవరి మధ్య జరిగింది ఈ సంధి అనేది? మిత్రరాజ్యాలు జర్మనీ మధ్య, లేదా రష్యా జర్మనీ మధ్యన, లేదా రుమేనియా పోర్చుగల్ మధ్యన, లేదా ఆస్ట్రియా అండ్ హంగేరీ మధ్యన. సో ఎవరి మధ్య జరిగిందంటే ఈ సంధి మిత్రరాజ్యాలు అండ్ జర్మనీ మధ్య జరిగింది. మిత్రరాజ్యాలు అండ్ జర్మనీ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అజంతా గుహాలలో కొన్ని వీరి కాలంలో నిర్మించబడినాయి అని అడిగారు. సో ఎవరి కాలంలో నిర్మించబడ్డాయి? కుషానుల, శాతవాహనుల, మౌర్యుల, గుప్తుల. సో ఎవరి కాలంలో? గుప్తుల కాలంలో. గుప్తుల కాలంలో నిర్మించబడ్డాయి. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి భారతదేశం నుండి బర్మాను విడదీసిన చట్టం ఏది? భారతదేశం నుండి బర్మాను విడదీసిన చట్టం ఏది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి భారతీయ కౌన్సిల్ చట్టం 1950. భారతీయ కౌన్సిల్ చట్టం 1915. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి తుఫాను వచ్చినప్పుడు గాలి సుడి తిరుగుతూ వేగంగా ఈ కింద పేర్కొన్న ప్రదేశానికి వేస్తుంది అని అడిగారు. సో ఏ ప్రదేశానికి వేస్తుంది? అల్పపీడన కేంద్ర ప్రదేశానికి. అల్పపీడన కేంద్ర ప్రదేశానికి వేస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చిన్నపిల్లలను ప్రమాదకర పనుల్లో నిషేధిస్తుంది? రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ అనేది చిన్నపిల్లలను ప్రమాదకర పనుల్లో నిషేధిస్తుంది అని అడిగారు. సో ఏ ఆర్టికల్? ఆర్టికల్ 30, ఆర్టికల్ 45, ఆర్టికల్ 21, ఆర్టికల్ 24. సో ఏ ఆర్టికల్లో ఏది? ఆర్టికల్ 24. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి లోక్సభ ఎన్నికలలో సభ్యుడిగా పోటీకి కనీస వయసు ఎంత? లోక్సభ ఎన్నికల్లో సభ్యుడిగా పోటీ చేయడానికి కనీస వయసు అనేది ఎంత అని అడిగారు. సో కనీస వయసు అనేది ఎంత ఉండాలి? 25 సంవత్సరంలో. నెక్స్ట్ బిట్ వచ్చి దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి ఈ కింది వాటిలో తగని కారణం అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి కరువు, క్షామం సంభవించుట. తగని కారణం అని అడిగారు. సో కరువు, క్షామం సంభవించుట. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి జాతీయ సమైక్యతా కౌన్సిల్కు అధ్యక్షులు ఎవరు? జాతీయ సమైక్యతా కౌన్సిల్కి అధ్యక్షులు ఎవరు అని అడిగారు. సో ఎవరు జాతీయ సమైక్యతా కౌన్సిల్కి అధ్యక్షులు? ఉపరాష్ట్రపతి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వారు. అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరు స్థాపించారు? సయ్యద్ అహ్మద్ ఖాన్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి రాచరిక వ్యవస్థ వీరి కాలంలో పరాకాష్ఠకు చేరుకున్నది. రాచరిక వ్యవస్థ అనేది వీరి కాలంలో పరాకాష్ఠకు చేరుకున్నది అన్నారు. సో ఎవరి కాలంలో? గుప్తుల కాలంలోన, మౌర్యుల, కుషానుల, చోళుల. సో ఎవరి కాలంలో? గుప్తుల కాలంలో. నెక్స్ట్ బిట్ వచ్చి గోపాలకృష్ణ గోఖలేకు గల బిరుదు. సో గోపాలకృష్ణ గోఖలేకు గల బిరుదు ఏంటి?
సర్దారా, మహారాష్ట్ర సోక్రటీస్నా, లోకమాన్యానా, దేశమంద. సో గోపాలకృష్ణ గోఖలే గల బిరుదు మహారాష్ట్ర సోక్రటీస్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అత్యంత అటవీ ప్రాంతం గల రాష్ట్రం ఏది? అత్యంత అటవీ ప్రాంతం గల రాష్ట్రం ఏది అని అడిగారు. సో ఎక్కువ అడవులు ఉన్న రాష్ట్రం ఏంటి? కేరళనా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్? మధ్యప్రదేశ్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి సగటున ప్రతి 1000 మీటర్ల ఎత్తునకు ఉష్ణోగ్రత తగ్గుదల. 1000 మీటర్ల ఎత్తునకు ఉష్ణోగ్రత తగ్గుదల అనేది ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 2 డిగ్రీల, 5 డిగ్రీల, 6 డిగ్రీల, 10 డిగ్రీల? ఎంత ఉంటుంది? 6 డిగ్రీలు ఉంటుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి జాతీయీకరణను ప్రారంభించిన భారత ప్రధాని. జాతీయీకరణ ప్రారంభించిన భారత ప్రధాని ఎవరని అడిగారు. సో జాతీయీకరణ ప్రారంభించిన భారత ప్రధాని ఎవరంటే ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి భారతదేశంలో అతిపెద్ద నూనె శుద్ధి కర్మాగారం ఉన్న ప్రదేశం ఏది అని అడిగారు. భారతదేశంలో అతిపెద్ద నూనె శుద్ధి కర్మాగారం ఉన్న ప్రదేశం ఏది అని అడిగారు. సో ఎక్కడుంది? కలకత్తానా, నాగపూరా, పాట్నానా, మధురానా? మధురాలో ఉంది. మధురా. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఇండియన్ నెపోలియన్ ఎవరు? ఇండియన్ నెపోలియన్ ఎవరు? ఎవరు? సముద్రగుప్తుడా, చంద్రగుప్తుడా, హర్షుడా, అశోకుడా? సో వీళ్ళల్లో ఎవరిని ఇండియన్ నెపోలియన్ అంటారు? సో బిట్కైతే ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ప్రపంచంలో 2వ అత్యుష్ణ ప్రాంతమైన మృతుల్లోయ ఈ ఎడారిలో కలదు అని అడిగారు. సో ఏ ఎడారిలో ఉంది? అరేబియానా, సానారస, సహారానా, ఆస్ట్రేలియానా? సో ఎక్కడుందంటే సానారస్. సానారస్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి సిండెడ్ వ్యాక్ ఈ దేశంలో విడుదల చేయబడిన మొదటి స్టాంపు. సో ఏ దేశంలో విడుదల చేశారు? ఇండియా. ఇండియాలో విడుదల చేశారు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పటంలో చూపబడిన వర్షపాతం ఏది అని అడిగారు. పటంలో చూపబడిన వర్షపాతం ఏది అని అడిగారు. ఈ పటంలో చూపబడిన వర్షపాతం అనేది ఏది అని అడిగారు. సో ఏంటి పటంలో చూపబడిన వర్షపాతం? పర్వతీయ వర్షపాతమా, సాధారణ వర్షపాతమా, చక్రవాత వర్షపాతమా, సంవాహన వర్షపాతమా? సో పిక్చర్ ఇచ్చారు. సో ఈ పిక్చర్లో ఇచ్చిన వర్షపాతం అనేది ఏంటి అని అడిగారు. సో ఇది చక్రవాత వర్షపాతం. చక్రవాత వర్షపాతం. సో నెక్స్ట్ బిట్ వచ్చి సామ్రాజ్యవాద విస్తరణకు ఈ క్రింది వాటిలో ఏది ప్రధాన కారణం? సామ్రాజ్యవాద విస్తరణకు ఈ కింది వాటిలో ఏది ప్రధాన కారణం అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి చౌకగా ముడి పదార్థాలు పొందాలనే ఆశ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వాటిలో ఏది 2వ ప్రపంచ యుద్ధానికి కారణం? ఈ కింది వాటిలో ఏది 2వ ప్రపంచ యుద్ధానికి కారణం అడిగారు. సో సిద్ధాంతపరమైన విభేదాలు, వర్సెల్స్ సంధి అవమానకర షరతులు, దురాక్రమణ పూరిత జాతీయవాదపరమైన ఆంక్షలు, ఇవన్నీ అని అన్నారు. సో దీని ఆన్సర్ వచ్చి కూడా ఇవన్నీ కూడా ప్రపంచ యుద్ధాన్ని 2వ ప్రపంచ యుద్ధానికి కారణాలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పటంలో చేతితో చూపే గుర్తు సూచించేది. పటంలో చేతితో చూపే గుర్తు సూచించేది అని అడిగారు. సో దీన్ని ఇలా సింబల్ ఇచ్చి నేను 1998 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మనం చూసాం కదా, దాంట్లో కూడా ఇలా సింబల్ మీద అయితే దాంట్లో కూడా మనకైతే క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో ఇక్కడ సింబల్ ఇచ్చారు. ఈ సింబల్ చేతితో చూపే గుర్తు అనేది సూచించేది ఏంటి అని అడిగారు.
సో దీని ఆన్సర్ వచ్చి మనకి కుడివైపు నుండి వచ్చే వాహనాలు కుడికి తిరగడానికి వీలుగా ఎడమ నుండి వచ్చే వాహనాలను ఆపడాన్ని. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి పురాతన చైనీయుల వృత్తి ఏది అన్నాడు. పురాతన చైనీయుల వృత్తి అనేది ఏంటి? సిల్కు నేత, వ్యవసాయమా, వడ్రంగి పనిన, పశువుల పెంపకమా? సో వీళ్ళ యొక్క వృత్తి అనేది ఏంటి అని అడిగారు. సో వీళ్ళ వృత్తి వచ్చి వ్యవసాయం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఏ పంచవర్ష ప్రణాళికలో కనీస అవసరాల కార్యక్రమం ప్రవేశపెట్టారు? ఏ పంచవర్ష ప్రణాళికలో కనీస అవసరాల కార్యక్రమం అనేది ప్రవేశపెట్టారు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 5వ పంచవర్ష ప్రణాళికలో. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో జిల్లా పరిషత్ లేదు అని అడిగారు. ఏ జిల్లాలో జిల్లా పరిషత్ అనేది లేదు అని అడిగారు. సో హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, వైజాగ్. సో దీని ఆన్సర్ వచ్చి మనకి హైదరాబాద్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వాణిలో ఏది అలోహ ఖనిజం? లోహ ఖనిజం, అలోహ ఖనిజం. అలోహ ఖనిజం ఏదని అడిగారు. సో బాక్సైటా, డోలరైట్నా, లిగ్నైటా, క్రోమైడా? సో వీటిల్లో ఏది అలోహ ఖనిజం ఏదవుతుంది? డోలరైట్ అనేది అలోహ ఖనిజం. డోలరైట్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి లోక్సభ సభాపతికి అనేది నిర్ణయకపు ఓటు ఉంది. ఇవేవి కావు. ఓటు హక్కు ఉంది, ఓటు హక్కు లేదు. సో లోక్సభ సభాపతికి అనేది ఏంటని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి నిర్ణాయకపు ఓటు అనేది ఉంది అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి రామాయణ మహాభారతాల్లోంచి చిత్రాలను చిత్రించిన వారు. రామాయణ మహాభారతాల నుంచి చిత్రాలను చిత్రించిన వారు ఎవరు అని అడిగారు. అమృతా షెర్గిల్నా, రవీంద్రనాథ్ ఠాగూర్ గారా, రాజా రవివర్మ గారా, నందలాల్ బోసు గారా? సో వీళ్ళలో ఎవరు చిత్రాలను చిత్రీకరించారు? రాజా రవివర్మ. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వాణిలో ఏది టండ్రా సహజ వృక్ష సంపద రకం కాదు? టండ్రా సహజ వృక్ష సంపద రకం కాదు అని అడిగారు. సో టండ్రా గడ్డి భూముల, ఎడారి వృక్ష సంపదన, టండ్రా ముళ్ళు, టండ్రా పొదిల్. సో దీని ఆన్సర్ అనేది మనకి టండ్రా ముళ్ళు. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీకు యూజ్ఫుల్ అయ్యిద్ది అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.